కనులు ఎలా ఉండాలో తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిపివేయము, నీ మార్గముల్లో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ఎవరండి ఈ రోజున వ్యర్థమైనవి చూడకుండా ఉన్నారు? మీ గుండెల మీద మీరు చేసుకుని చేయెత్తగలరా? ఒకసారి మీ ఫోన్ హిస్టరీలు కనుక చెక్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ మనం చెక్ చేయం, కానీ చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయన దగ్గరికి చేరిన తర్వాత ఆయన చెక్ చేస్తాడు. వ్యర్థమైనవి చూడటానికే సెల్ ఫోన్లు వచ్చాయి అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. మరి అప్పట్లో కీర్తన గ్రంథం రాసినప్పుడు సెల్ ఫోన్లు లేవు, కానీ దేవుడు ముందే తెలుసు ఆయనకి, అందుకని ఆయన రాపిచ్చాడు. చూడండి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. సెల్ ఫోన్లో గంటలు జబర్దస్తులు కావచ్చు, ఇంకా వేరే రీల్స్ కావచ్చు, ఇంకా షార్ట్స్ కావచ్చు, ఏవేవో చూస్తాం. ఏదో పేరుకు మాత్రం ఎవరైనా రాగానే టక్కున మెసేజ్లు పెట్టుకోవడం, పాటలు పెట్టుకోవడం చేస్తూ ఉంటాం. అది భక్తి కాదు. మీరు తెలుసుకోండి. మీరంతా చదువుకున్న వాళ్ళు, మీరంతా కూడా మా మదర్ ఫాదర్ ఏజ్ కలిగిన వాళ్ళు, చాలామంది తమ్ముళ్ళు చెల్లెలు కూడా ఉన్నారు. మీకు చెప్పేంతటి కాదు, కానీ నా జీవితం అంతా వ్యర్థమైపోయింది. చెడు చూడటమే కాదు, చెడు చేయటం కూడా. చెడు చూసినప్పుడే ఆటోమేటిక్గా చేయడానికి కూడా సాతాను గాడు ప్రేరేపితం చేస్తాడు. అందుకని మీరు దయచేసి జాగ్రత్తగా చూసుకోండి.